ఒంటరిగా పిల్లల్ని పెంచే అమ్మల నిజమైన కథ ఏంటో ఈరోజు చూద్దామండి. ఓ అమ్మ భర్త లేకపోయినా తండ్రి పాత్ర పోషిస్తూ తన కన్నీళ్లను దాచుకొని పిల్లల ముందు చిరునవ్వుతో జీవిస్తాదండి. చూసేవాళ్ళకి ఆమె బలహీనరాలుగా కనిపిస్తుందేమో కానీ నిజానికి ఇద్దరి మనుషుల బలం కలిగిన ఏకైక వ్యక్తి సింగిల్ మదర్ అండి. సొసైటీలో సింగిల్ మదర్ అంటే విడాకులు తీసుకున్న వాళ్ళు మాత్రమే అనుకుంటారండి. కాదండి, విడాకులు తీసుకున్న వాళ్ళు సింగిల్ మదరే, కానీ భర్త చనిపోయిన వాళ్ళు సింగిల్ మదరే. భర్త ఉన్న బాధ్యతల్ని పట్టించుకోకపోతే ఆమె కూడా సింగిల్ మదరే. పిల్లల బాధ్యతల్ని, కుటుంబ పోషణని అంతా తనే చూసుకుంటుంది అంటే ఆమె కూడా సింగిల్ మదరేనండి. భర్త చనిపోవాల్సిన అవసరమే లేదు, విడాకులు తీసుకోవాల్సిన అవసరమే లేదండి. వాళ్ళు ఉన్నా కూడా బాధ్యతను వదిలి బయట తిరుగుతూ ఉన్నారనుకోండి, లేదా ఇంట్లోనే ఉండి ఏమీ పట్టించుకోకుండా ఉన్నారనుకోండి, పిల్లల ఆలన పాలన, ఎడ్యుకేషను, ఆరోగ్యము, కంటికి రెప్పలా కుటుంబాన్ని ఎవరైతే కాపాడుతారో, తండ్రిలా మందలిస్తారు, తల్లిలా అక్కుని చేర్చుకుంటారు, ఈ రెండూ కూడా ఒకే మనిషిలో ఉంటారండి. వాళ్ళే సింగిల్ మదర్ అండి. నిజంగా అందరూ ఒకటి మోస్తే ఈమె రెండు మోయాల్సి వస్తుంది. ఎందుకంటే గద్దించేది ఆమె, అక్కుని చేర్చుకునేది ఆమె, మందలించేది ఆమె, ప్రేమతో అన్నం పెట్టేది ఆమె. అంటే పిల్లల జీవితానికి తల్లి, తండ్రి అన్నీ తానే అయ్యి మొత్తం భారం మోసే మహిళే సింగిల్ మదర్ అండి. వీళ్ళు ఎదుర్కొనే కష్టాలు ఎమోషనల్గా ఉంటాయి, అలానే ఫైనాన్షియల్గా ఉంటాయి, అలానే సొసైటీ పరంగా కూడా ఉంటాయండి. ఎందుకంటే సింగిల్గా ఉంటారు కాబట్టి ప్రతిదీ వాళ్ళే చూసుకోవాలి కాబట్టి చాలా స్ట్రగుల్ పడుతూ ఉంటారు. ఏదైనా సరే పంచుకోవాలి అంటే భర్త తోడు ఉండాలండి. ఇంకెవరితోనూ కొన్ని విషయాలు పంచుకోలేరు. కానీ ఆ తోడు లేనప్పుడు వాళ్ళ మనసు మరీ భారంగా అయిపోతుంది. అలా అని బాధ్యతలను వదలరండి వీళ్ళు, అంత స్ట్రాంగ్గా ఉంటారు. అలానే పిల్లల విషయంలో ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే కుటుంబ పరంగా ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ప్రతిదీ 1కి 100 సార్లు ఏంటి, ఇద్దరూ చెరుసగం ఆలోచన పంచుకున్నారనుకోండి, లేకపోతే భర్త డెడ్ అయిపోయి చనిపోయి వీళ్ళే చేయాలనుకోండి, అప్పుడు ఓకే. కానీ ఇద్దరు ఉండేటప్పుడు ఒక ఎద్దు ఇటులాగి ఒక ఎద్దు అటులాగింది అనుకోండి, చాలా కష్టము. అండ్ ఉన్న ఎద్దు ఏమీ పట్టించుకోకుండా కేవలం తన ఆరోగ్యము, తన విందు పొందు ఇవి మాత్రమే చూసుకుంటే ఈ మిగిలిన ఎద్దుకి విపరీతమైన భారం పడుతుందండి. ఎద్దుగా అంటున్నానని అనుకోకండి, భారాన్ని మోసేవాళ్ళు గాడిదలు లేదా ఎద్దులు వీళ్ళే కదండి, అందుకే ఎలా అన్నాను. ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే 1కి 100 సార్లు ఆలోచించాలి. తీసుకునే డెసిషన్ సరైనదా కాదా, రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఏమన్నా దీని గురించి ప్రాబ్లమ్స్ వస్తాయా, అలానే ఎవరన్నా ఏమైనా అనుకుంటారేమో, ఒక పైసా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పిల్లల విషయంలో అనుకోండి ఓకే, కానీ తన విషయం దగ్గరికి వచ్చేసరికి పైసా కూడా 100 సార్లు ఆలోచిస్తారండి. మీరు ఇది నమ్ముతారో నమ్మరో, ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా ఇది వేస్ట్ ఏమో, ఎందుకైనా పనికి వస్తుందేమో, ఏదో ఒక విషయంలో పనికి వస్తుందేమో, 10 రూపాయలే అని అనుకోకండి. ఒక్కోసారి అది కూడా చాలా కష్టం అండి వీళ్ళకి. కాబట్టి నిద్ర పట్టదు, ప్రతిదానికి ఓవర్ థింకింగు. మామూలుగానే ఇది అందరికీ ఉంటుంది, కానీ సింగిల్ పేరెంట్కి అయితే మరీ ఎక్కువగా ఉంటుందండి. ఫ్యూచర్ మీద భయం వేస్తుంది. అలా అని వీళ్ళు జీవితాన్ని ఆపరండి. చాలామంది చేసే ఇది ఏంటంటే, కష్టం వచ్చిందని మరీ దారుణమైన సిచ్యుయేషన్స్కి వస్తే తప్పించి కొన్ని విపరీతమైన నిర్ణయాల పట్ల వెళ్తారు. కానీ మ్యాక్సిమం పిల్లలున్న ఏ పేరెంట్ అయినా సరే, ఆవిడ తల్లి అయితే మాత్రం మమకారం పొంగి పొర్లుతుందండి పిల్లల విషయంలో. నిన్న ఇన్సిడెంట్ విన్న తర్వాత నా మనసుకి చాలా బాధ అనిపించింది. కాకపోతే దీన్ని నేను ఎలా షేర్ చేసుకోవాలో తెలియట్లేదు. కానీ మీరు సింగిల్ పేరెంట్ అయితే మీరు సొసైటీ నుండి ఛాలెంజెస్ వస్తాయి, కుటుంబం నుండి ఛాలెంజెస్ వస్తాయి, ఫైనాన్షియల్గా ఛాలెంజెస్ వస్తాయి. ఏ వచ్చినా అన్నింటికంటే బాధ నిజంగానే ఒంటరితనం అండి. పగలు మాటతోనో మంచితోనో సొసైటీలో నలుగురితోనో కాలక్షేపం అవుతుంది, కానీ రాత్రి మాత్రం నిద్ర ఉండదండి. నిద్ర ఉండదు. ఎందుకంటే ఎందుకు వచ్చిన బ్రతుకు అని అనిపించడం సహజమే, కానీ మీరు వేరే యావిగేషన్ పెట్టుకోవాలి. మీరు ఫిజికల్గా మిమ్మల్ని ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉంచుకోవాలి, మెంటల్గా కూడా యాక్టివ్గా ఉంచుకోవాలి. కేవలం పైన మీరు చిరునవ్వు నవ్వుతూ లోపల మాత్రం విపరీతంగా అలసిపోయారు అనుకోండి, మీరు తట్టుకోలేరు. నేను ఎక్కువ అదే చెప్తాను. మీరు ఎలాంటి మదర్ అవనివ్వండి, ఈవెన్ సింగిల్ మదర్ అయినా, ఫ్యామిలీలో ఉన్నవాళ్ళైనా, ఎలాంటి కష్టాలు ఉన్నవాళ్ళైనా సరే మిమ్మల్ని మీరు విపరీతంగా పట్టించుకోవాలండి ఈ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు ఎవరి గురించి కూడా టైం లేదు. అందరూ ఉన్నా కూడా సింగిల్గానే ఉంటున్నాం. మనలో వాళ్ళ వ్యాపకాలు ఉంటాయి. భర్త బయట తిరుగుతారు, లేదా అతను కుటుంబ భారాన్ని ఏదో మోస్తారు. ఇంకా మీరు సింగిల్ మదర్ అయినప్పుడు, అన్నీ మీ మీద ఉన్నప్పుడు మీరు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలండి. నేను మీకు చెప్పగలుగుతున్నానో లేదో దయచేసి ఈ విషయాన్ని డీప్గా అర్థం చేసుకోండి. ఏ విషయం ఎంత దారుణమైన స్టేజ్కి వచ్చినా చావు మాత్రం పరిష్కారం కాకూడదండి. మనము కథల ద్వారా పిల్లల్ని ఎంతో ఉత్సాహం తెచ్చేలా వారి జీవితాన్ని పెట్టొచ్చండి. చిన్న చిన్న కథల ద్వారా అట్లీస్ట్ మీరు ఆ కథలు చదవాలి, కష్టపడ్డ తల్లుల తాలూకా బాధలు వినాలి.
యూట్యూబ్లో ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి, తెలుగులో కూడా ఉంది. అందులో ఎంతమంది మంచి మంచి స్టోరీస్ ఉన్నాయండి. సింగిల్ మదర్స్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆమె ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అయింది, కానీ పెళ్ళైన తర్వాత ఆవిడ ఇంట్లో పడ్డ పాటలు కానీ, అత్తమామలతో కానీ, భర్తతో కానీ, ఆడపడుచుతో కానీ, మరుదులతో కానీ, తోటి కోడళ్ళతో కానీ ఎన్ని కష్టాలు పడింది. అంత వెక్స్ అయిపోయిన ఆవిడ ఒకరోజు వెళ్ళి ఉరిపోసుకోవడానికి రూమ్లోకి వెళ్ళి, ఎందుకో భగవంతుడు మరి ఆమెకి ఏమి ఇచ్చేశాడు, కిటికీలో నుండి చూస్తే వాళ్ళందరూ చాలా చక్కగా చూస్తున్నారు, కానీ ఆమెను ఎవరూ ఆపలేదు. ఏముందండి, చచ్చిపోతే ఒక రోజులో మర్చిపోతారు. బాగా డీప్గా మీతో ఎవరైనా ఎమోషనల్గా కనెక్ట్ అయితే 1 నెల, 2 నెలలు, 3 నెలలు, మీ మదర్ అయితే 1 సంవత్సరం, 2 ఏళ్ళు, ఎవరన్నా సరే చివరికి మర్చిపోవలసిందే అండి. ఇంకా అప్పుడు ఆవిడ వాళ్ళని చూసి, ఇలాంటి వాళ్ళ కోసం నేను చచ్చిపోతున్నానని చెప్పి ఆమె ఆ ఒక్క క్షణం ఆవిడ ఆగి తర్వాత చదివి నిజంగా ఎంత అద్భుతాలు సృష్టించారో తెలుసా అండి. జోష్ టాక్స్ అండి, ఒకసారి చూడండి. తెలుగులో కూడా ఉన్నాయి, మంచి మంచి ఎపిసోడ్స్ ఉన్నాయి. ఎందుకు బ్రతకాలో, మీ వల్ల ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఏం మంచి జరగాలో మీరు ఆలోచించండి. ఒకవేళ ఏ మంచి వద్దు, ఎవరికి మీరు మంచి చేయొద్దండి, మీకు మీరు మంచి చేసుకోండి. మిమ్మల్ని మీరు, భగవంతుడు మిమ్మల్ని పుట్టించినందుకు మీకు మీరు మంచి చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీ పొట్టకి మీరు ఏదో ఒక పని చేయండి. అంటే మనకంటే పిచ్చోళ్ళు నయమండి ఒక్కోసారి. అట్లీస్ట్ వాళ్ళు బతికి ఉన్నారు. అన్నింటికంటే కష్టం ఏంటో తెలుసా అండి, బతికుండటమే. చావు చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీ చావు, ఒక్క క్షణం అంతే. కానీ బ్రతకడం ఎంత కష్టమో తెలుసా అండి. బ్రతికితే జీవితం చాలా బాగుంటుందండి, మీ మీద మీరు గర్వపడతారు. మీరు దేశాన్ని ఉద్ధరించక్కర్లేదు, ఇంకేమీ చేయాల్సిన పని లేదు, అట్లీస్ట్ బ్రతకండి. ఆ బ్రతుకులో మీకు ఎవరికన్నా ఓదార్పు ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి చాలు. మీకు ఏమీ తోచని క్షణాలు, రోజులు ఉన్నాయనుకోండి, కామ్గా ఉండండి, దైవ ప్రార్థన చేయండి, లేదా వాకింగ్ చేయండి. అలా నడుస్తూ ఉండండి. పిచ్చి పిచ్చివేవి చూడకండి. ఎంత కామ్గా ఉండగలిగితే అంత కామ్గా ఉండండి. ఎందుకంటే అన్నింటికంటే ఇంపార్టెంట్ ప్రాణం అండి. అలానే ఇంకా సింగిల్ మదర్ విషయానికి వస్తే, పిల్లల చదువు, పిల్లల ఆరోగ్యము, కుటుంబ పోషణ ఇవన్నీ కూడా వీళ్ళే చూసుకోవాలండి. కాబట్టి వీళ్ళకి ఇంకా బర్డెన్ ఉంటుంది. కానీ ఎంతమంది వీటిని ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నారో తెలుసా అండి. ఒకసారి చూడండి, మీ పరిధిలో ఉన్నది కాదండి, న్యూస్ పేపర్లు తిరగేయండి, సోషల్ మీడియాని తిరగేయండి, చూడండి మంచి మంచి వాళ్ళు ఉన్నారు. కష్టాల్లోంచి బయటకు వచ్చి సూపర్గా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారండి. చనిపోతే ఏముందండి. అలానే ఈ సింగిల్ మదర్ దగ్గరికి వచ్చేసరికి సొసైటీ నుండి ఎలాంటి ప్రెషర్ వస్తుందో తెలుసా అండి. చూసే గుంట నక్కలు, భర్త లేడు, ఎలా పోషిస్తుంది, ఎలా పెరుగుతుంది, ఎలా రోజులు గడుపుతుంది, ఏం చేస్తుంది, ఏంటో ఇలాంటి మదర్స్ వాళ్ళ సొత్తు అయినట్టుగా అలా చూసేవాళ్ళు కూడా ఉంటారండి. అన్నీ కూడా వాళ్ళ గుండెల్లో గాయాలే తెలుసా అండి. నిజంగా సింగిల్ పేరెంట్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరో ఎక్కడో ఉంటారు, చవకబారు, చెత్త వేస్ట్ ఫెలోస్, కానీ ఎక్కువ మంది తల్లులు మమకారంతోనే ఉంటారండి. వాళ్ళ జీవితాల్లో ఒక గుర్తింపు కావాలి, వాళ్ళ జీవితానికి ఒక లక్ష్యం ఉంది, వారి కుటుంబాన్ని పోషించుకోవాలి, వాళ్ళ పిల్లల్ని పోషించుకోవాలి, వీటి వల్ల వాళ్ళు బ్రతుకుతారు. కేవలం పిల్లల కోసమే బతికే తల్లులు ఎంతోమంది ఉన్నారండి. సో సొసైటీ నుండి వచ్చే ప్రెషర్ని కూడా వీళ్ళు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తున్నారు. అలానే పేరెంటింగ్లో కూడా వీళ్ళ కష్టాలు తప్పవండి. ఎందుకంటే పిల్లలు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ అభిరుచులు, వాళ్ళ కెరియర్ ఇవన్నింటిలోని, చిన్నపిల్లలైతే ఒకలాంటి స్ట్రగుల్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు కూడా తెలివి తక్కువగా లేరండి పిల్లలు. కాబట్టి వాళ్ళని హ్యాండిల్ చేయాలి. వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోయారనుకోండి, ఈమెకి చెడ్డ పేరు వస్తుంది కదా. అలా పెంచింది, అలా చేసింది. ఆమె ఏ తల్లి కూడా పిల్లల్ని చెడిపోమ్మని, పిల్లల్ని ఎడ్యుకేషన్లో స్పాయిల్ అవ్వమని, పిల్లల్ని చెడు తిరుగుళ్ళు తిరగమని చెప్పే పేరెంట్స్ ఈ ప్రపంచంలో ఎక్కడా లేరండి. కానీ వాళ్ళ రోజులు బాగోకపోతే చెడ్డ పేరు వస్తుందని మామూలుగా పేరెంట్స్కి భయం ఉంటుంది, కానీ సింగిల్ పేరెంట్కి అయితే ఇంకొంచెం ఎక్కువ భయం ఉంటుందండి. ఈ తండ్రి నేనే కాబట్టి నిందలు పడతారేమో, పిల్లల వల్ల నిందలు పడతారేమో, ఒకరు చేసిన తప్పుకి కుటుంబం అంతా కూడా నిందలు పడాల్సిన గత్యంతరం వస్తుందండి ఒక్కోసారి. కాబట్టి పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వీళ్ళు తమని తామే ఎక్కువ నిందించుకుంటారు. వీళ్ళు పిల్లల ముందు ఏడవరు, నిందించుకోరు. లోపల తుఫాను ఉన్నా కూడా బయటకి ఎంతో నిర్భయంగా ఉంటారండి. మీరు నాన్న సినిమా చూడాలి. నేను సింగిల్ మదర్ గురించి చెప్తున్నాను, కానీ సింగిల్ ఫాదర్ అండి. నాన్న సినిమా చూస్తే ఎంత బాగుంటుందో, విక్రమ్ యాక్షన్ అబ్బాబ్బాబ్బా. ఎవరికైనా వీలైతే చూడండి. ఎంత మంచితనం, ఎంత అమాయకత్వం, కానీ పాపే సర్వం, తల్లి ఉండదు. చాలా అమాయకుడు. మనకి స్టార్టింగ్ నుండి చాలా చక్కగా చూపిస్తారండి. ఎవరు ఏమన్నా ఆయనకు అనవసరం, అతని పాపే ముఖ్యం. నాన్న సినిమా అండి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒంటరిగా పిల్లల్ని పెంచుతున్నారు, మీరు సింగిల్ మామ్ అనుకుంటే మీరు ఎంత త్యాగం చేసి ఉంటారు, ఎంత ధైర్యంగా నిలబడి ఉంటారు. జీవితంలో ఏమన్నా కష్టాలు వచ్చాయనుకోండి, మీకంటే గొప్ప ఎవరూ కాదండి.
మీరు అసలు ఇలా ఉన్నారు అంటే మీరు ఎన్నో కష్టాలు పడి ఉంటారు. ఏ ఒక్క క్షణమైనా, ఏ ఒక్క రోజైనా మీ మనసులో ఏవైనా సరే చిరాకులు వచ్చాయనుకోండి, కొద్ది రోజులు అవి పక్కన పెట్టండి. భారాన్నంతా పక్కన పెట్టండి. మీకోసం మీరు ఆలోచించండి. మీరు ఏం చేస్తే మీరు సంతోషంగా ఆలోచించండి. మీ బ్రెయిన్‌లో ఓవర్‌గా బర్డెన్ అయిపోయి ఉంటే ఒక్కోసారి చెడు ఆలోచనలు వస్తాయండి. కాబట్టి అంతవరకు మీరు వెళ్ళకండి. ఇంతవరకు జరిగింది చాలు మీ జీవితంలో. ఎవరు ఏమనుకున్నా, మీకెన్ని కష్టాలున్నా, మీకు అవి సొల్యూషన్ ఉండొచ్చు, సొల్యూషన్ లేకపోవచ్చు. ఏదన్నా సరే ఇక మీదట లైఫ్‌లో మీరొక్కరే ఉండాలి. మీ జీవితంలో మీరొక్కలే ఉండాలి. మీతో తోడు మీరొక్కలే ఉండాలి అని మీరు డిసైడ్ అయిన రోజు మిమ్మల్ని మీరే ప్రేమించండి. మీ అభిరుచుల్ని ప్రేమించండి. మీ వయసుని ప్రేమించండి. మీ అందాన్ని ప్రేమించండి. మీ మీద మీరు ఫోకస్ చేయండి. మంచి చీరలు కట్టుకోండి, మంచి డ్రెస్సులు వేసుకోండి, చక్కగా రెడీ అవ్వండి, మంచి ఫుడ్ తినండి, బయటికి వెళ్ళండి, మంచి టీ తాగండి, ఎక్కడైనా పార్క్‌కెళ్ళండి, గుడికెళ్ళండి, విహారయాత్రలకెళ్ళండి, డబ్బులు సంపాదించే మార్గాలు ఆలోచించండి. మీ మనసును కష్టపెట్టే ఏ ఒక్క విషయానికి కూడా మీరు ఆమడ దూరం జరిపేయండి. అలానే మీ మనసుకి హ్యాపీ అనిపించి ఇంత చిన్న విషయాన్నైనా సరే హక్కును చేర్చుకోండి. అది ఒక మొక్క అవ్వచ్చు, ఒక పక్షి అవ్వచ్చు, ఒక పిట్ట అవ్వచ్చు, ఒక పిల్ల అవ్వచ్చు, కుక్క అవ్వచ్చు, ఏదో ఒకటండి. మీరు సంతోషంగా ఉండాలి. ఏం నేర్చుకుంటారో, ఏం చేస్తారో మిమ్మల్ని ఎవరండి అడుగుతారు? అడిగే వాళ్ళందరినీ పక్కకు తొయ్యండి. మీరేం చెడు మార్గంలో లేరు కదా. మీరేమి ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదా. ఒకళ్ళ వల్ల మీరు మోసపోయారేమో కానీ మీరెవరిని మోసం చేయలేదు కదా. ఒకరు మిమ్మల్ని అంటున్నారేమో కానీ మీరెవరిని కూడా కారణం లేకుండా అనట్లేదు కదా. అలా అని మిమ్మల్ని ఎవరన్నా ఏమైనా అంటే మీ నోరు విప్పి మాట్లాడండి. అండ్ కొంతమంది విషయంలో మీరు కామ్గా ఉండండి. అది ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు అన్నది మీకే వదిలేస్తున్నాను. నా వీడియోస్ చూడండి. అన్నింటికీ ఒకేలా రెస్పాన్స్ అవ్వాల్సిన పని లేదు. అందరూ అన్న మాటల్ని పట్టించుకోవాల్సిన పని లేదు. మీకేది మంచిది అనిపిస్తుందో మీ పిల్లల కోసము, మీ ఆరోగ్యం కోసము, మీ మానసిక ధైర్యం కోసము ఏది మంచిది అనిపిస్తుందో అదే చెయ్యండి. ఎవ్వరి మాట మీరు ఇందులో వినాల్సిన పని లేదు. కానీ ఏది మంచిదో, ఏది చెడ్డదో ఆలోచించుకోగలిగే విచక్షణ జ్ఞానం మీకు ఉండాలి. అఫ్కోర్స్ మీకు ఉంటుంది. సో ఇక మీదటైనా మిమ్మల్ని మీరు పట్టించుకొని మీ జీవితంలో మీరు మరింత ముందుకి సంతోషంతో అడుగులు వేయాలని నేను ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికన్నా అవసరం అనిపిస్తే మీ ఫ్యామిలీలో తప్పకుండా షేర్ చేయండి. అలానే మీ చుట్టుపక్కల ఎవరన్నా సరే సఫర్ అవుతున్నారని మీకు అనిపిస్తే మీరు వారికి సపోర్ట్గా నిలబడండి. ఫైనాన్షియల్గా అక్కర్లేదండి, ఒక మాట చాలండి ఒక ప్రాణం నిలబడడానికి. సో దయచేసి ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.